సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే హిందూ పేపర్ చదవకుండా అయితే మీరు ఉండరు. డెఫినెట్గా హిందూ పేపర్ని కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ క్రమంలో మన కార్తికేయస్ అకాడమీ బోత్ యూపీఎస్సీ ప్లస్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా హిందూ పేపర్ని ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే సో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కూడా కవర్ చేసుకుంటూ వచ్చాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి May 8, 2024లో ప్రధానంగా హిందూ పేపర్లో కానటువంటి ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి ఒకసారి చూద్దామండి. ద హిందూ ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ అలాంగ్ విత్ 1 ఎడిటోరియల్ అనాలిసిస్ వస్తుంది. అదేవిధంగా మ్యాప్ రిలేటెడ్, జాగ్రఫీ ప్లస్ మ్యాప్ రిలేటెడ్ కొన్ని ఆర్టికల్స్ కూడా మనం ఇక్కడ కవర్ చేసుకుంటున్నామండి. సో ఈ కంప్లీట్ వీడియోని, డాక్యుమెంట్స్ని మన కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ డాక్యుమెంట్ యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటున్నారో సో మీరందరూ కూడా చక్కగా మన టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని డీటెయిల్స్ కూడా దాంట్లో అందించడం జరుగుతుందండి. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ది వీడియో, మన కార్తికేయ ఐఏఎస్ అకాడమీ టార్గెట్ ఐఏఎస్ 2025 బ్యాచ్ ఒకటి, 26, 27 ఇలా కంటిన్యూస్గా 3 బ్యాచెస్ అనేవి మనం ప్రారంభించడం జరుగుతుంది. సో ఎవరైతే నెక్స్ట్ ఇయర్ 2025లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ రాద్దాం అనుకుంటున్నారో మీరందరికీ సంబంధించి ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. మన కార్తికేయ ఈ నెల 15వ తారీఖు నుంచి అడ్మిషన్స్ ప్రారంభించడం జరుగుతుందండి. June 1 కల్లా క్లాసెస్ మొదలు పెడతాం. సో ఎవరైతే అభ్యర్థులు టార్గెట్ ఐఏఎస్ 2025లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరందరూ కూడా కార్తికేయ అకాడమీ ఫోన్ నెంబర్ కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అంతాయండి. సో 6281250282 నెంబర్ కాల్ చేయండి. సో మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుకోండి. ఎక్కువ కోచింగ్ సెంటర్ తిరగాల్సిన అవసరం లేదు. సింగిల్ పాయింట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లోనే మీకు సర్వీస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ సక్సెస్కి మా తోడు, మా హార్డ్ వర్క్ కూడా మీకు ఉపయోగపడుతుంది. సో తప్పనిసరిగా ఈ వీడియోను కూడా చూడండి. త్రూఅవుట్ ఏపీ కాదు, ఇండియాలోనే ఈ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ని మనం ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తున్నామండి. సో దీనికి చాలా హార్డ్ వర్క్ కూడా చేయాల్సి వస్తుంది. సో May 8, 2024లో హిందూ పేపర్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి మాట్లాడదాం. మీకు లెఫ్ట్ సైడ్లో యూపీఎస్సీ సిలబస్ కనిపిస్తుంది, సబ్జెక్ట్ రిలేటెడ్ సిలబస్ కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్కి వచ్చేటప్పటికి కంటెంట్ చూసుకోండి. ఈ టాపిక్స్లో ప్రధానంగా ఈరోజు మనం చూడాల్సింది ఫస్ట్ సిలబస్ పాలిటీ అండ్ ఆర్గనైజేషన్స్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్లో పాలిటీ టాపిక్ అండి. సో దాంట్లో ఫస్ట్ ఆర్టికల్ చూద్దామండి. ఇటీవల మీరు గమనించినట్లయితే ఎక్కువగా పతాంజలికి సంబంధించిన ప్రొడక్ట్స్ గురించి సుప్రీంకోర్టు కొన్ని జడ్జ్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో అడ్వర్టైజర్స్ షుడ్ సబ్మిట్ సెల్ఫ్ డిక్లరేషన్ బిఫోర్ ప్రమోటింగ్ ప్రొడక్ట్స్ సెట్ బై సుప్రీంకోర్టు. సో ఎవరైనా సరే కొన్ని వస్తువులు అమ్ముతున్నా, సర్వీసెస్ అమ్ముతున్నా సరే వాటికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చే ముందు తప్పనిసరిగా వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్స్ అందించాల్సి ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ ఆర్టికల్ని మనం రోజు న్యూస్ పేపర్లో మీరు గమనించినట్లయితే యూ కెన్ సీ దట్ ద కోర్ట్ డైరెక్షన్స్ కేమ్ ఇన్ ద కేస్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ రన్ బై పతాంజలి ఆయుర్వేద్ అండ్ కో ఫౌండెడ్ బై బాబా రామ్దేవ్. ఇక్కడ బాబా రామ్దేవ్ గారి గురించి కనిపిస్తుంది. సో ఇటీవల సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి న్యూస్ పేపర్లో. సో ద ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్స్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్లో ఆర్టికల్ ఇదండి. అడ్వర్టైజర్స్ షుడ్ సబ్మిట్ దర్ సెల్ఫ్ డిక్లరేషన్స్ బిఫోర్ ప్రమోటింగ్ దర్ ప్రొడక్ట్స్. సో కాబట్టి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఇంకా ఉండకూడదు. అలా ఒక అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి అంటే దానికి కావాల్సినటువంటి ఈ డీటెయిల్స్ అనేవన్నీ కూడా దీంట్లో కనిపిస్తున్నాయి. వీటి గురించి మాట్లాడదాం. దిస్ ద ఫస్ట్ ఆర్టికల్ అండి. ద సెకండ్ ఆర్టికల్, సో 3 లాంగ్వేజ్ ఫార్ములా, మనకు ఆల్రెడీ తెలుసు ట్రై లాంగ్వేజ్ ఫార్ములా గురించి డిస్కస్ చేస్తుంటాం పాలిటీలో. సెకండ్ టాపిక్ వచ్చేసి పేజ్ నెంబర్ 4లో కనిపిస్తుంది. ఇది 8th హిందూ పేపర్ అండి. ఫోకస్ ఆన్ మదర్ టంగ్ ఫ్రమ్ ద ఎర్లీ స్టేజెస్ సెట్ బై సిబిఎస్ఈ. మరి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఒక సంస్థ ఉంది. ఇది ఫోకస్ ఆన్ మదర్ టంగ్ ఫ్రమ్ ది ఎర్లీ స్టేజెస్ అంటే ఒక విద్యను అందించేటప్పుడు వాడు దాంట్లో ఉన్నటువంటి మేజర్ క్రక్స్ను అర్థం చేసుకోవాలంటే లోకల్ లాంగ్వేజ్లో టీచ్ చేస్తే వాడు బాగా అర్థం చేసుకోగలుగుతాడు. అట్లీస్ట్ 5th స్టేజ్కి వచ్చే వరకునా సరే లోకల్ లాంగ్వేజ్లో వాటిని డీల్ చేయాలి, ఆర్ అప్ టు 8th స్టాండర్డ్స్ వరకు కూడా. ఈ ట్రైల్ లాంగ్వేజ్ ఫామ్లను అప్లై చేసేటప్పుడు ఏమేమి పాటించాలి అనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. అండ్ మరొక ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే సోషల్ జస్టిస్ అండ్ హెల్త్లో టీబీ వ్యాక్సిన్, దాని పేరు ఎంటీబీ వ్యాక్ అని చెప్తున్నాము, గెట్స్ అప్రూవల్ ఫర్ ద ఫేజ్ నెంబర్ 2. మీరు గమనించినట్లయితే ట్యూబర్క్యులోసిస్ అని ఒక మనకి డిసీజ్ కనిపిస్తుంది. ఈ టీబీ వ్యాక్సిన్ దాదాపుగా 100 years బ్యాక్ కనిపెట్టింది ఉంది. ఇప్పటిదాకా మనం వాడుతుంది 100 years బ్యాక్. మరి కొత్తగా మరొక టీబీ వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో phase 2 క్లినికల్ ట్రయల్స్ కూడా కంప్లీట్ అయ్యి అంటున్నారు. మరి ఈ టీబీ వ్యాక్సిన్ని ఒక రివల్యూషనరీ వ్యాక్సిన్గా మనం గమనించవచ్చు. ఈ టీబీ వ్యాక్సిన్లో భారతదేశంలో ఏ ఇన్స్టిట్యూషన్ దానికి సహాయం చేస్తోంది, ఇంకా
స్పెయిన్ దేశంలో ఏ ఆర్గనైజేషన్ దీనికి సపోర్ట్ చేస్తుందని కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అండి ఫోర్త్ పేజ్ నెంబర్ 7లో ద అన్సీన్ ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ మెంటల్ హెల్త్. అగైన్ ఈ క్లైమేట్ చేంజ్ సంబంధించిన ఆర్టికల్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియా ఓపెన్ అప్స్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఫర్ రష్యా టు ఛానల్ రూపీ బ్యాలెన్స్. సో రష్యాకి ఇండియాకు ఉన్నటువంటి ప్రధానమైన ట్రేడ్ యొక్క డిఫరెన్స్ ఏంటి, ట్రేడ్ బ్యారియర్స్ ఏమైనా ఉన్నాయా, లేదు ట్రేడ్ డెఫిషియన్స్ ఏంటి, సో ఇండియా నుంచి రష్యాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతున్నాయా, రష్యా నుంచి ఇండియాకి ఎక్కువ ఇంపోర్ట్ అవుతున్నాయా, దానికి సంబంధించిన ఆర్టికల్. అదేవిధంగా డిఫెన్స్ సెక్టార్లో బ్రహ్మాసన క్షిపణి గురించి మనం చదువుకొని ఉంటాం. సో ఇది రష్యా సహాయంతో భారతదేశం డెవలప్ చేసుకున్నటువంటి ఒక అద్భుతమైన వెపన్గా మనం చూస్తున్నాం, బ్రహ్మా క్షిపణి. నెక్స్ట్ లాస్ట్ అండి చాలా ఇంపార్టెంట్, అన్ ఇన్హెరెంటెన్స్ ట్యాక్స్ విల్ హెల్ప్ రిడ్యూసింగ్ ఈక్వాలిటీ. ఇది ఎడిటోరియల్ అనాలిసిస్. వారసత్వపు పన్ను అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఈ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని, అసమానత్వాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో వాట్ ఈజ్ వెల్త్ ట్యాక్స్, వాట్ ఈజ్ ఇన్హెరెంట్ ట్యాక్స్ అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఫైనల్గా మ్యాప్ రిలేటెడ్ పాయింట్స్ అండి. సో ఈ ఆర్టికల్లో ఇవన్నీ కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో చాలా తక్కువ టైంలోనే మీరు ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేయొచ్చు. చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా మీరు చదివిన తర్వాత ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ మీరు నోట్స్ తయారు చేసుకోవచ్చు. సో ఒక పక్కన హిందూ ఆర్టికల్ క్లిప్పింగ్ కట్ చేసాం. సో అన్సీన్ ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ మెంటల్ హెల్త్, ఇవన్నీ కూడా మన కార్తికేయ స్టూడెంట్స్కి ప్రతిరోజు కూడా మన అకాడమీ నుంచి అందించడం జరుగుతుంది. ఇవి కేవలం ఒక డాక్యుమెంట్స్ అండి, ఇలాంటివి చాలా డాక్యుమెంట్స్ వస్తాయి. ఒక 2 మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాము, 2 ఎడిటోరియల్ అనాలిసిస్ ఎస్పెషల్లీ ఫ్రమ్ హిందూ పేపర్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, అండ్ డైలీ ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అదనంగా పంపించడం జరుగుతుంది. ఇది ఒక హిందూ పేపర్ ఆర్టికల్, ఇండియా ఓపెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఫర్ రష్యా టు ఛానల్ రూపీ బ్యాలెన్స్. సో దీంట్లో ఫెమా యాక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తాము. సో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1999 గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫెమా యాక్ట్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అనాలిసిస్ అండి. దీన్ని మనం ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ రీసెంట్గా న్యూస్లో కనిపిస్తుంది. అమెరికాలో కానీ జపాన్ దేశంలో కానీ ఈ ఇన్హెరెంట్ ట్యాక్స్ వలన అక్కడ జరిగేటువంటి అద్భుతమైనటువంటి రెవల్యూషనరీ టాపిక్స్, కాన్సెప్ట్స్ అంటాం. ఉదాహరణకు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని తగ్గించాలంటే ఏ టైప్ ఆఫ్ ఇనిషియేటివ్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఇంపార్టెంట్ ఆప్షన్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్గా మనం గమనిస్తాం. సో వెల్త్ ట్యాక్స్ వేరు, ఇన్హెరెంట్ ట్యాక్స్ వేరు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన ఈ ఆర్టికల్లో చూస్తాం. సో సోషల్ జస్టిస్ అండ్ డెవలప్మెంట్లో ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ టాపిక్ కూడా 2020లో ఇదే టాపిక్ మీద ఒక మెయిన్స్ క్వశ్చన్స్ ఆడడం జరిగింది. ఆ క్వశ్చన్ మీరు చూస్తే కోవిడ్-19 పాండమిక్ యాక్సలరేటెడ్ పెంచింది క్లాస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ పావర్టీ ఇన్ ఇండియా కామెంట్ చేయమంటున్నాడు. అంటే ఈ కోవిడ్ పాండమిక్ అనేది భారతదేశంలో క్లాస్ ఇన్ఈక్వాలిటీస్ని బాగా పెంచిందని, అలాగే పేదరికాన్ని కూడా బాగా పెంచింది, దాని మీద కామెంట్ చేయమన్నాడు. దెన్ మన ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ ఆర్టికల్ అనేది మీరు చదవడం వలన లుక్ అట్ ద ఫాలోయింగ్ ఆర్టికల్, కంప్లీట్ ఆర్టికల్ అనేది ఉన్నటువంటి 5 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం చాలా తక్కువ టైంలో కవర్ చేయొచ్చండి. సో అడ్వర్టైజర్స్ షుడ్ సబ్మిట్ సెల్ఫ్ డిక్లరేషన్ బిఫోర్ ప్రమోటింగ్ their products. So go into the article. The Supreme Court on Tuesday directed the advertisers should submit their self-declarations that they are not misleading or false information, false claim before selling their products. అంటే ఈ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఒక వస్తువు ఉంటుంది, ఉదాహరణకు హెయిర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ హెయిర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ యూస్ చేసినట్లయితే హెయిర్ బాగా గ్రో అవుతుందని చెప్తుంటారు. బట్ నిజానికి అది కరెక్టా కాదా అనేది ఒక సైంటిఫిక్గా ప్రూఫ్స్ అంటూ మనకు కనిపించవు. కాబట్టి ఇలాంటి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు ప్రధానంగా ఏ కంపెనీ అయినా సరే, ఏ సంస్థ అయినా కానీ ఎటువంటి గైడ్లైన్స్ పాటించాలి అనే విషయాన్ని సుప్రీంకోర్టు ఇక్కడ మెన్షన్ చేస్తుంది. దానికి సంబంధించి ద డైరెక్షన్స్ కేమ్ ఇన్ ద కేస్ ఫ్రమ్ ద మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ రన్ బై పతాంజలి ఆయుర్వేద్, co-founded by yoga guru Ramdev Baba. So here the advertisers should submit their self declarations in the line with cable TV network regulations rules of 1994 ప్రకారంగా. సో ఏ వ్యక్తి అయితే వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ ఈ టీవీ ఛానల్స్లోని, న్యూస్ పేపర్స్లోని సబ్మిట్ చేస్తున్నారో తప్పనిసరిగా ఈ కేబుల్ టీవీ నెట్వర్క్ రెగ్యులేషన్ రూల్స్ ఆఫ్ 1994ని పాటించాలి. ఇలా సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళకి సెల్ఫ్ డిక్లరేషన్స్ ఇవ్వాలి. అంటే మేము సబ్మిట్ చేసేటువంటి ప్రొడక్ట్స్ క్వాలిటీ అంతా కూడా కరెక్టే అనే విషయాన్ని తెలియచేయాలి. సో దాంతోపాటు ద ఇన్ఫర్మేషన్ షుడ్ బి గివెన్ టు ది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ, దాని పేరు మనకి బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఆ పోర్టల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ విచ్ రిలేటెడ్ టు సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్.
సో సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ క్రూషియల్ పార్ట్. సో మీకు తెలుసు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్గా మనం గమనించవచ్చు. ఒక కన్జ్యూమర్ ఒక వస్తువును కొంటున్నాడు, ఒక సర్వీస్ తీసుకుంటున్నప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ కానీ సెల్ చేసేవాళ్ళు కానీ ఒక కన్జ్యూమర్కి ఇచ్చేటువంటి భరోసా ఏంటి అనే విషయాన్ని కూడా మనకి సుప్రీంకోర్టు ఈ విషయంలో డిస్కస్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఫోకస్ ఆన్ మదర్ టంగ్ ఫ్రమ్ ది ఎర్లీ స్టేజెస్ సిబిఎస్ఈ. The National Education Policy has directed focus on students' mother tongue as a medium of instruction even as it is strict to the 3 language formula. అంటే 3 language formula మనకి హిందీ కానవచ్చు, ఇంగ్లీషు, అదర్ లోకల్ లాంగ్వేజ్ ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఈ 3 language formula ఇంప్లిమెంట్ చేసినప్పటికీ ఏ రాష్ట్రాల్లో అయినా సరే ఈ మదర్ టంగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి తప్పనిసరిగా ప్రైమరీ స్కూల్లో ఇవ్వాలి. ఎస్పెషల్లీ గ్రేడ్ 5th వరకు కూడా ఈ ప్రైమరీ స్కూల్లో మదర్స్ టంగ్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వలన ఆ విద్యార్థి ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకుంటాడు, ఎక్కువ అవగాహన ఉంటుందని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. సో ఇనిషియేటివ్ టేకెన్ టు ప్రమోట్ రీజనల్ లాంగ్వేజెస్, దాంట్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సైడ్లైన్స్ చూసుకోండి. అండర్ దిస్ ఇట్ మస్ట్ బి డన్ అంటిల్ ది అట్లీస్ట్ ద క్లాస్ 5 బట్ ప్రిఫర్లీ టిల్ ద క్లాస్ 8 వరకు మెన్షన్ చేశారు. నెక్స్ట్ భారత సంఘం, భాషా సంఘం గురించి, పబ్లికేషన్ గ్రాంటు, నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్ అండ్ సెంటర్ ఫర్ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా సబ్ హెడింగ్స్గా మీరు చదువుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఇవన్నీ ఎస్ మై డియర్ స్టూడెంట్స్, టీబీ వ్యాక్సిన్ గురించి మరియు ట్యూబర్క్యులోసిస్ గురించి తప్పనిసరిగా విద్యార్థులు చదవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టీబీ అంటే ఏంటంటే, ఈ ట్యూబర్క్యులోసిస్ ఇస్ అన్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై మైటోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. దీన్ని ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తి Robert Koch discovered Mycobacterium tuberculosis which causes TB and his discovery is open to curing this disease. So ఈ డిసీజ్ ప్రధానంగా లంగ్స్కి, స్పైన్, ఇంటెస్టైన్ మరియు బ్రెయిన్కి అటాక్ అవుతుంటుంది. సిమ్టమ్స్ ఎక్కువగా కాఫ్, దగ్గు వస్తుంది, సమ్టైమ్స్ దగ్గులో స్ఫోటం వస్తుంది, సమ్టైమ్స్ బ్లడ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెస్ట్ బాగా వీక్ అయిపోతుంది, దీనివలన వెయిట్ లాస్ అవుతుంటాం, ఫీవర్ వస్తుంది, నైట్ నిద్ర పట్టదు, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తాయి. మరి గవర్నమెంట్ దీనికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఏమైనా ఏర్పాటు చేస్తుందంటే 2 types ఆఫ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కల్పిస్తుంది భారతదేశంలో. ఒక ఫెసిలిటీ వచ్చి డాట్స్ అంటాం దాన్ని, సో డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్. రెండోది వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, నిక్షయ్ పోషణ్ యోజన 2018లో ఈ యొక్క పాలసీని ప్రవేశపెట్టారు. దీని ప్రకారంగా ఎవరైతే టీబీతో బాధపడుతున్నారో వాళ్ళకి ప్రభుత్వము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 500 రూపీస్ ఎవ్రీ మంత్ అయితే వాళ్ళకి న్యూట్రిషన్ కోసమని అందించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రభుత్వం కల్పించేటి ఫెసిలిటీ చూడండి. అలాగే మరి ప్రస్తుతం న్యూస్లో ఎందుకుంది అంటే, ఈ టీబీకి సంబంధించి క్యూ చేసేటువంటి వ్యాక్సిన్ దాదాపుగా ఎప్పుడో 100 years బ్యాక్ డెవలప్ చేసినటువంటి వ్యాక్సిన్ అనమాట. సో ద ఓన్లీ కరెంట్లీ అవైలబుల్ టీబీ వ్యాక్సిన్ దట్ ఈస్ కాల్డ్ BCG వ్యాక్సిన్. దిస్ BCG వ్యాక్సిన్ వాజ్ డెవలప్డ్ 100 years ago. నా వాట్ ఈస్ ప్రజెంట్ సినార్ అంటే, మనకి హైదరాబాద్ బేస్డ్ ఉన్నటువంటి భారత్ బయోటెక్, మనకి రీసెంట్గా కోవిడ్ సంబంధించిన వ్యాక్సిన్స్లో కూడా భారత్ బయోటెక్ పాత్ర ఎక్కువ ఉంటుంది. సో దే హ్యావ్ ఆల్సో డెవలప్డ్ ఏ వ్యాక్సిన్. Now, ఈ భారత్ బయోటెక్ ఇన్ కొలాబరేషన్ విత్ స్పానిష్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బయోఫాబ్రీ అని పిలుస్తాం. సో ఈ బయోఫాబ్రీ ప్లస్ భారత్ బయోటెక్ రెండు కలిపి క్లినికల్ ట్రయల్ 2nd phase రావడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఇన్వెస్ట్మెంట్ స్టోన్గా మనం చెప్పచ్చు. ఇట్స్ మేకింగ్ మైల్ స్టోన్ టీబీ వ్యాక్సిన్ డెవలప్మెంట్గా మనం చెప్పచ్చు. సో టీబీ వ్యాక్సిన్ సంబంధించి ప్రజెంట్ మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న డ్రగ్స్ ఏంటంటే ఇష్యూస్ విత్ ద టీబీ ట్రీట్మెంట్ అండి. ఈ టీబీ ఈ మైక్రో బ్యాక్టీరియం ఏదైతే ఉంటుందో టీబీ కాజ్ చేసేది, ఒకసారి డ్రగ్ ఎక్కువగా తీసుకుంటే డ్రగ్ రెసిస్టెన్స్ ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ డ్రగ్ తీసుకోవడం మానేస్తుంది. ఒకవేళ డ్రగ్స్ ఇచ్చినా సరే దాని ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. దాంట్లో 2 కండిషన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్, దాన్ని స్టేజ్ 1గా మనం చెప్తాము. దాన్ని MDR టీబీ అంటాం. ఇది వెరీ కామన్గా ఉంటుంది. సో ఫస్ట్ లైన్ వచ్చేసి యాంటీ డ్రగ్స్ పనిచేస్తాయి, ఇట్ ఈస్ ట్రీటబుల్ అండ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ క్యూరబుల్. బట్ సెకండ్ స్టేజ్ వచ్చేసి ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటాం, దీన్ని XDR టీబీ అంటాం. ఇది క్యూర్ చేయడం కాస్త కష్టంగా కూడినటువంటి సందర్భం అనమాట. కాబట్టి డ్రగ్స్ తోటి టీబీని పోగొట్టడం కొంచెం కష్టం, కాబట్టి వీటికి సంబంధించి కంప్లీట్ క్యూర్ వ్యాక్సిన్ తయారు చేస్తే బాగుంటున్న ఉద్దేశంతో సో మనకి న్యూస్ పేపర్లో ఇది కనిపిస్తుంది. ద సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్స్ CDSCO సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ హ్యాస్ అప్రూవ్డ్, ఇది మనకు న్యూస్లో కనిపిస్తుంది, హ్యాస్ అప్రూవ్డ్ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ప్రపోజల్ టు కండక్ట్ ద 2nd phase clinical trial of the Mycobacterium tuberculosis vaccine to assess the immune genetically in adolescent and adult population. According to a release, so news anta meeku kanipistundi, in collaboration the University of Jarajova
a laboratory which is there in Spain which is going to be conducted clinical trials. So look at here, Paris లో కూడా ఉంది అది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి మీరు ఒకసారి చదవండి, యూ విల్ అండర్స్టాండ్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ అండి. సో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది ఒకసారి క్లైమేట్ చేంజ్ సంబంధించిన విషయం కూడా ఇక్కడ అప్డేట్ చేశాను, మీరు ఒకసారి చూడండి. క్లైమేట్ చేంజ్, యా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఇందులో కనిపించేది ఇండియా అండ్ రష్యా ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ అండి. సో ఒకసారి దీంట్లో మనకి కొన్ని హెడింగ్స్ కనిపిస్తున్నాయి, ఫెమా రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీజర్ కనిపిస్తున్నాయి, ఈక్విటీ డెప్ట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దామండి. రష్యా ఈజ్ నౌ ఇండియా సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఆఫ్టర్ చైనా బై సర్పాసింగ్ యూఏఈ అండ్ యుఎస్. 2023-24 సంవత్సరంలో ఇండియా ఇంపోర్ట్స్ రష్యాని చూస్తుంటే చాలా హెవీ ఉంటాయండి. అప్రాక్సిమేట్గా $61.44 బిలియన్, దట్ ఈస్ 32.95%. బట్ ఇండియా నుంచి రష్యాకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి అంశాలు చాలా తక్కువ, దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ $4.26 బిలియన్ మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా ఎక్కువ ఈ ట్రేడ్ డిఫరెన్స్ చూసినట్లయితే 57.18, అంటే వీఆర్ ఇంపోర్టింగ్ లాట్ ఫ్రమ్ రష్యా, ఫ్రమ్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో దాంట్లోంచి ద మోస్ట్ ఆఫ్ ది ఇండియాస్ ఇంపోర్ట్ ఫ్రమ్ రష్యా చూసుకుంటే ఆయిల్ ఉంటుంది, దాంట్లో డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఫెర్టిలైజర్స్, ఎడిబుల్ ఫ్యాట్స్, ఇవన్నీ కూడా ప్రెషియస్ స్టోన్స్, ఇవన్నీ జ్యువెలరీ ఫ్రమ్ రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బట్ ఇండియా నుంచి రష్యాకి వెళ్ళేవి చాలా తక్కువ ప్రొడక్ట్స్ అనమాట. ఈ ట్రేడ్ బ్యారియర్ అయితే మనకు కనిపిస్తుంది. హౌ ఇండియా ఇస్ పేయింగ్ దిస్ హ్యూజ్ ట్రేడ్ డెఫిషియెంట్ టు రష్యా అనే ఆర్టికల్ దీనికి సంబంధించింది కనిపిస్తుంది. సో రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి ఈ ట్రేడ్ డిఫరెన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1919, ఏ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ transactions in India is provided by the Foreign Exchange Management Act 1919 under FEMA Act, which came into force from 1st June 2020. All transactions involving foreign exchange has been classified either capital or current account transaction గా చట్టంలో కనిపిస్తుంది. ఒకసారి ఆర్టికల్ చదవండి, డెఫినెట్గా మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో కనిపిస్తుంది. రైట్, రష్యన్ ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, వై ఇండియా ఈస్ టాకింగ్ అబౌట్ దిస్ టైమ్ అనేది మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ అండి, సో దిస్ ఇస్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద ఇన్హెరెంట్ ట్యాక్స్ విల్ హెల్ప్ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ. ఇక్కడ ఆర్టికల్ అంతా కూడా అదే విషయం డిస్కస్ చేస్తారు. సో వాట్ ఈజ్ ఇన్హెరెంట్ ట్యాక్స్? ఎ వెల్త్ ట్యాక్స్ ఈజ్ ఎ రికరింగ్ ట్యాక్స్ ఆన్ ఆల్ ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఆన్ ఇండివిజువల్ ఓన్స్, వెరాజ్ ఇఫ్ ఇన్హెరెంట్ ట్యాక్స్ డిఫర్ ఫ్రమ్ యువర్ వెల్త్ ట్యాక్స్ ఇన్ 2 ways. ఇట్ ఈస్ ఇంటర్జనరేషనల్ ట్యాక్స్ అండ్ లెవీడ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్. సో వెల్త్ ట్యాక్స్ అంటే ఆస్తి సంపాదించుకున్న తర్వాత ఎవ్రీ ఇయర్ దాని యొక్క వాల్యూ పెరుగుతుంటుంది. సో దాని మీద మనము ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తూ ఉంటాము. బట్ ఇన్హెరెంట్ ట్యాక్స్ మాత్రం ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మాత్రమే వేసేది, కాబట్టి ఆ డిఫరెన్స్ మీరు ఐడెంటిఫై చేయండి. ఇది భారతదేశంలో ఒకప్పుడు వెల్త్ ట్యాక్స్ ఇన్హెరెంట్ ట్యాక్స్ ఉండేది, దానికి స్టాండర్డ్స్ మార్చారు. ప్రజెంట్ ఇన్హెరెంట్ ట్యాక్స్ అయితే భారతదేశంలో వేయట్లేదు, బట్ న్యూస్లో ఎక్కువగా వస్తుంది. కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఉదాహరణగా కామెంట్స్ ఒకసారి చూద్దామండి. సో ఈ కామెంట్ చూడండి. A remark by Chairman of Indian Overseas Congress Sam Pitroda on implementing an inherent tax as a tool for wealth redistribution has sparked a massive debates recent years. భారతదేశంలో కూడా ఇన్హెరెంట్ ట్యాక్స్ కనుక ఇంపోజ్ చేసినట్లయితే సో పూర్ అండ్ రిచ్ మధ్య గ్యాప్ అనేది బాగా తగ్గించగలుగుతాము, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది, అండ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇన్హెరెంట్ ట్యాక్స్ భారతదేశంలో ఇంపోజ్ చేసుకుంటే బాగుంటుంది అనే కామెంట్ కనిపిస్తుందండి. దానికి కొన్ని ఎగ్జాంపుల్ కోట్ చేస్తూ, an advanced country like Japan has up to 55% ఆఫ్ ఇన్హెరెంట్ ట్యాక్స్ అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. సో దీన్ని కొన్ని ఎగ్జాంపుల్స్గా మీరు కోట్ చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, మెయిన్స్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అంత లాస్ట్ ఫైనల్ టాపిక్ ఇందులో వచ్చేసి మీకు సో నార్త్ అమెరికాకి సంబంధించిన మ్యాప్ రిలేటెడ్ పాయింట్స్ అన్ని కూడా ఒకే ఒక సింగిల్ డాక్యుమెంట్లో పెట్టాను. సో కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, నార్త్ అమెరికా, వీటికి సంబంధించినటువంటి డివిజన్ అంతా కూడా మీకు కనిపిస్తుంది చూడండి. యా, సో మ్యాప్ రిలేటెడ్ కూడా ఈ ఆర్టికల్లో మీకు కనిపిస్తాయి. సో ప్రధానంగా ఎవ్రీడే జాగ్రఫీ ఆర్ మ్యాప్ రిలేటెడ్ పాయింట్స్ కొన్ని యాడ్ చేస్తామండి. అండ్ ఈరోజు మనము నార్త్ అమెరికా గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ కాంటినెంట్ ఒకసారి మీకు గమనించినట్లయితే అలస్కా, కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, నార్త్ అమెరికాగా మ్యాప్ కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ అన్ని కూడా మ్యాప్గా తీసుకోవడం జరిగింది. సో ఈ మ్యాప్ని మీరు జాగ్రత్తగా గమనించుకొని దీంట్లో చుట్టుపక్కల ఉన్నటువంటి లాబ్రడార్ సీ అంటే ఏంటి, నార్త్ అట్లాంటిక్ సీ అంటే ఏంటి, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, కరేబియన్ సీ, వీటి గురించి మ్యాప్లో మీరు ఐడెంటిఫై చేసుకోండి. నెక్స్ట్ సెంట్రల్ లోలాండ్స్లో లేక్ సుపీరియరు, లేక్
ఒంటారియో, లేక్ ఐరీ, లేక్ మిచిగాన్, వీటి గురించి ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ మీకు జాగ్రఫీ ఫ్యాకల్టీ మన క్లాస్లో చక్కగా ఆల్రెడీ ఫ్యాకల్టీని అసైన్ చేసాం, వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటు అదనంగా వాల్యూ అడిషన్ కంటెంట్ అంతా కూడా మీకు ప్రతిరోజు పంపించడం జరుగుతుంది. సో లైక్ దిస్ కార్తికేయ అకాడమీ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్వాలిటీ కంటెంట్ అండ్ బెస్ట్ క్లాసెస్ అండ్ బెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ కార్తికేయ అకాడమీ. అడ్మిషన్స్ ఫర్ టార్గెట్ ఐఎస్ 2025 బ్యాచ్ స్టార్ట్ అయింది. సో 6281-25028 కాల్ చేసి అడ్మిషన్స్ తీసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.